కేటీఆర్పై ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారని అనడానికి కేటీఆర్ ఎవరని ప్రశ్నించారు. కేటీఆర్తో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, ఎక్కడకు రమ్మన్నా వస్తానని సవాల్ విసిరారు. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ఎక్కడికైనా చర్చకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. తనతో చర్చకు వచ్చే ముందు మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చర్చకు రావాలన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ చేశారు. రైతు పండుగ పేరుపైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకి 9 రోజులలో 9,000 కోట్లు రైతు భరోసా విడుదల చేయడానికి సభ పెట్టుకుంటే ఆ సభలో ముఖ్యమంత్రి గారు రైతులను ఉద్దేశించి వాస్తవాల గురించి వివరించి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ సభని చూసి ఈరోజు రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతుంటే జీర్ణించుకోలేక, తట్టుకోలేక, కళ్ళల్లో ఏదైతే నిప్పులు చెలరేగే విధంగా, విషం జిమ్మే విధంగా కేటీ రామారావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు మనం చూడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా స్పష్టంగా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, దానితో పాటు సన్నాలకి బోనస్ కానీ ఏ రకంగా రైతుల కోసము ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందో చాలా స్పష్టంగా సంబంధించిన అగ్రికల్చర్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు వివరించారు. వివరించే సమయంలో 10 ఏళ్ల పాటు తెలంగాణని పరిపాలించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ దుబాయ్ శేఖర్